కృష్ణుడిలాగా. అంటే ఒక శత్రువు ఎలా వస్తే శత్రువుని ఎలా సంహరించాలి, శత్రుతో ఎలా మిత్రత్వం చేసుకొని కలుపుకొని ముందలి యుద్ధానికి వెళ్ళాలి అన్నటువంటి ప్రతి ఒక్క విషయం భగవద్గీతలో చెప్పారు. ప్రతి ఏకాదశి రోజున ఉదయం 10 గంటలకు మన దగ్గర భగవద్గీత పారాయణం చేస్తారు. ప్రతి శ్రవణ నక్షత్రం మనందరికి తెలిసినటువంటి విషయమే. శ్రవణ నక్షత్రం ఎవరిది? స్వామివారి పుట్టినటువంటి రోజు కాబట్టి ప్రతి శ్రవణ నక్షత్రానికి కూడా స్వామివారి కళ్యాణం చేస్తుంటాము. అటువంటి కళ్యాణంలో మీరందరూ కూడా వీళ్ళ డబ్బులు ఉన్న వాళ్ళే కూర్చోవచ్చు, లేని వాళ్ళు కూర్చోవచ్చు, అటువంటి ఏమి లేదు. అందరూ కూడా రావచ్చు, అందరూ కూడా ఇటువంటి కళ్యాణంలో కూర్చొని స్వామి వారి యొక్క దివ్య కృపా కటాక్షాలని పొందవచ్చు. అటువంటి నిన్ననే మన బ్రహ్మోత్సవాలు కూడా పూర్తిగా అయినాయి. బ్రహ్మోత్సవాలు అంటే స్వయంగా బ్రహ్మదేవత దిగి వచ్చి స్వామి వారి ఉత్సవాలను చేసేటువంటి బ్రహ్మోత్సవాలు నిన్నటికి కంప్లీట్ అయ్యి ఇవాళ మన గురుగారు రంగాచార్యులు గారు కూడా అష్టలక్ష్మీ పీఠం స్వామి వారి అనుగ్రహం కలిగితే